హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన పెంకుటిల్లు అనే నవల్ను ధారావాహికగా వినేస్తున్నాం కదండి. నిన్నటి భాగంలో ప్రకాశంని చూడటం కోసం శంకరం అనే పిల్లవాడు వస్తాడు కదండి. ఇంక తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందో ఇవాళ వినేద్దాం. ఆ మధ్యాహ్నం శంకరం అనే 12 ఏళ్ల కుర్రవాడు ప్రకాశరావు గారిని చూసి పోదామని వచ్చాడు. అతను ఇంకా సమవయస్కులైన 2 కుర్రాళ్ళు ఈయన గారి దగ్గర ప్రైవేట్ నేర్చుకుంటూ ఉంటారు. ఉదయం 7ంటికి వచ్చి 9 దాకా ఉండి వెళ్ళిపోతారు. తరువాత భోజనం చేసి ప్రకాశరావు కాలేజీకి పోవటం రివాజు. ఎలా ఉంది మాస్టారు అని పిల్లవాడు పరామర్శ చేశాడు. ఈ ప్రైవేటు మాస్టారంటే వాడికి చాలా భక్తి గౌరవాలున్నాయి. కూర్చోవోయ్ అని ప్రకాశం వాడిని కూర్చోబెట్టి మాట్లాడసాగాడు. వాడు కుర్రవాడే అయినా కుర్రాడితో మాట్లాడినట్లుగా వాడితో మాట్లాడటం ప్రకాశానికి అలవాట్లేదు. అంతేగాక ఒక్కోసారి మరీ ఆవేదన కలిగినప్పుడు వాడిని స్నేహితుడిగా భావించి తన మనసులోని భావాలన్నీ వివరించి చెబుతూ ఉండటం అతనికి అలవాటు. కొంచెంసేపు లోకాభిరామాయణం మాట్లాడాక రేపు పొద్దున్నుంచి మళ్ళీ రండి అని చెప్పాడు ప్రకాశం. నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు వాడు. నమస్కారం మాస్టారు. శిష్యుడు వెళ్ళి 1-2 నిమిషాలన్నా గడవకు ముందే ఈ కంఠస్వరం వినపడింది. ప్రకాశరావు ఉలిక్కిపడి చూశాడు. గుమ్మం దగ్గరే చేతులు జోడించి శకుంతల చిరునవ్వు ముఖంతో నిలబడి ఉంది. రండి అన్నాడు ప్రకాశరావు. ఆమె వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చొని మేస్టారు గారికి ఇంత ఓపిక ఎలా ఉందో అర్థం కావటం లేదు. తెల్లవారుజామున్నే లేస్తారు, 9 దాకా ప్రైవేట్లు చెబుతారు, మళ్ళీ కాలేజీకి, సాయంత్రం అంతా చెప్పడమో ఇంకా షికారు వెళ్లడమో ఇవన్నీ చేస్తారు అన్నది. మీకు అంతే తెలుసు. మీకు తెలియకుండా నేను ఇంకా చాలా శ్రమ పడుతుంటానండి అన్నాడు. అయితే అది కూడా చెప్పాల్సిందే అందావిడ. ప్రకాశరావు తల అడ్డంగా తిప్పుతూ ఊహూ, ఎందుకు చెప్పాలి? మీ రహస్యాలన్నీ మాకు చెబుతున్నారు గనుకునా అన్నాడు. శకుంతల మ్లానవదనంతో నా దగ్గర రహస్యాలేముంటాయి చెప్పేందుకు అంది. ఆమె ముఖం వంక తదేక ధ్యానంతో చూస్తున్న ప్రకాశరావు చాలా చిత్రంగా ఉంది. ఆడవాళ్లు క్షణక్షణానికి ఒక రకంగా కనిపిస్తారెందుచేత? ఇందాక ఉన్న విధంగా మీరిప్పుడు లేరు, ఇంకో క్షణానికి ఇంకో విధంగా కనిపించవచ్చు అనేశాడు చప్పున. శకుంతల ఇతని మాటలకు తెల్లబోయి జవాబు చెప్పలేక ఊరుకుంది. రాత్రి రామారావు గారు ఇంటికి వచ్చేసరికి ప్రకాశరావు రోమన్లా చదువుకుంటూ కూర్చున్నాడు. ఆయనకు ఇంట్లో శకుంతల కనిపించలేదు. ఆమె డాబా మీద వెన్నెల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తోంది. డాబా మీద ఉందనుకుంటానండి అన్నాడు చేతిలో పుస్తకాన్ని మూస్తూ. రామారావు మొదట కూతుర్ని పిలుద్దామనుకున్నాడు. కాని మళ్ళీ ఏదో తోచి ఆ ప్రయత్నాన్ని మానుకుని వంట మనిషి వడ్డిస్తే భోజనం చేసి తిరిగి ప్రకాశరావు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ కొంతసేపు చాలా విషయాల మీద సంభాషించుకున్నారు. తరువాత సంభాషణ అటు తిరిగి ఇటు తిరిగి శకుంతల వివాహం మీదకు మళ్ళింది. రామారావు గారు అన్నారు, ఆవిడ చనిపోయి 8 ఏళ్లయింది. అప్పట్నుంచి నేనే దాన్ని పెంచుకొస్తున్నాను. శకుంతల అంటే నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాను. మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు. ఆవిడ పోతూ పోతూ మరో పెళ్లి చేసుకోమని ప్రాధేయపడి చేతిలో చేయి వేయించుకుంది. ఏం చేయను? అప్పుడు ఒప్పుకోకపోతే ఆమెకు ఆత్మసంతృప్తి కలగదు. ఈ ఒట్టులను, వాగ్దానాలను తన కోరికలను తీర్చుకోవడానికి పరికరాలుగా ఉపయోగించుకోవటం కన్నా పరిస్థితులకు అనుగుణంగా ఉండటం కోసం ఉపయోగించటం మంచిదనుకుంటాను. శకుంతల ఇప్పుడు పెద్దదైంది. ఇంటర్ దాకా చదువుకుంది. ఇప్పుడు ఆమెకు పెళ్లి చేయవలసిన సమయం కూడా వచ్చింది. దాని పెళ్లి విషయంలో సంపూర్ణ స్వాతంత్ర్యం ఎప్పుడూ నేను ఇవ్వలేదు. అలా అని ఇవ్వకుండానూ లేను. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా తెలివిగా గ్రహించగలుగుతారు. కొన్ని విషయాల్లో 5 ఏళ్ల కుర్రాడు గ్రహించగలిగిన పాటి గ్రహించలేకపోతారు. అందుకనే అన్నాడు. శకుంతల రావటంతో ఆ ప్రసంగం అక్కడితో ఆగిపోయింది. ఎప్పుడొచ్చారు నాన్నగారు అన్నది. శకుంతల డాబా మీద నుంచి దిగివచ్చిందే తడవుగా ఎప్పుడొచ్చారు నాన్నగారు అని అడిగింది. ఆ సమయంలో ఆమె స్వరూపం చూసి విస్మయం కలిగింది ప్రకాశరావుకు. ఆమె విశాల విప్పారిత నేత్రాలు, నునుపైన చెంపలు, నల్లని కురులు ఎంత అందంగా కనిపించాయో అంత నూతనంగా భావస్ఫోరకంగా కనిపించాయి అతనికి. ఆ కళ్ళలో కనిపిస్తున్న నవ్యత్వానికి కారణం పైన కూర్చొని ఆలోచించడమే అనుకున్నాడు. ఒక అరగంట అయింది, భోజనం కూడా చేశాను అని రామారావు చెప్పటం పూర్తి కాకముందే నన్ను పిలవలేదేం నాన్నా అంది శకుంతల బాధగా. నీ ఏకాంతానికి భంగం కలగచేయటం ఇష్టం లేక పిలవలేదు అన్నాడు. నేనేమీ మహాపనులు చేయటం లేదుగా, ఊరికినే పైన నిల్చొని ఉన్నాను అంది శకుంతల. మర్నాడు ఉదయం ప్రకాశరావు తన మగం తిరిగి గదిలోకి మార్చుకున్నాడు. 3-4 రోజుల నుంచి ఆ గది ముఖం ఎవరూ చూసిన పాపాన పోకపోవడం వల్ల గదంతా ధూళి దుమ్ము అంతా చేరి అసహ్యంగా ఉంది. పని మనిషి పొద్దున్నే వచ్చి అంతా శుభ్రం చేసి వెళ్ళింది. 7 అయ్యేసరికల్లా ప్రైవేట్ చెప్పించుకునే కుర్రాళ్ళు 3 వచ్చారు. ఆ 3 ధనవంతుల కొడుకులే.
వీళ్లకు ప్రైవేటు చెప్పటం అనేది లేకపోతే ప్రకాశరావుకు ఈ నికృష్టంతో కూడిన పట్టణవాసం కూడా గగనకుసుమం అయి ఉండేది. తెలివిగల కుర్రవాళ్లు అసలు ఎప్పుడూ ట్యూషన్లు చెప్పించుకోరు. శంకరమును రెండో కుర్రవాడు కాస్త చెబితే అర్థం చేసుకునేపాటి తెలివితేటలు గల కుర్రవాళ్లు. లావుగా పొట్టిగా ఉండే ఆ మూడో అబ్బాయి కాస్త బండరాముడు. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రకాశరావు తలప్రాణం తోకకు వచ్చేది. ఆ ముగ్గురు వెళ్లిపోయేసరికి 9 అయింది. ప్రకాశం అదృష్టవశాత్తు ఇవాళ ఆ లావుపాటి కుర్రవాడు జీతం ఇచ్చి మరీ వెళ్ళాడు. ఇవాళ కూడా స్నానం చేయవద్దని డాక్టర్ గారు చెప్పి వెళ్ళినందువల్ల ప్రకాశం లోపలికి పోయి సబ్బుతో ముఖం రుద్దుకొని వచ్చాడు. అతను బయలుదేరబోతుండేసరికి శకుంతల వచ్చింది. కొంచెం దూరంగా నిలబడి, అయితే ఇవాళ వెళ్తున్నానన్నమాట కాలేజీకి అన్నది. ఆ అన్నాడు ప్రకాశం. మీ ఇష్టం, వెళ్ళవచ్చు, కానీ కాస్త జాగ్రత్తగా ఉండండే అన్నది. ప్రకాశం ఆగి ఆమె వంక సాభిప్రాయంగా చూస్తూ, నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కానీ మీరు ప్రతి విషయంలోనూ ఇంత శ్రద్ధ తీసుకుంటుంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను అన్నాడు. మీరు చాలా సుకుమారులు. మీ ఆరోగ్యం విషయం మీకు తెలీదు. ఇంట్లో ఒక్క ఆడదాన్ని ఉండి ఆ మాత్రం అజమాయిషీ చేయకపోతే మీరు ఎలా బాగుపడతారు అని గంభీరంగానే అడిగింది శకుంతల. సరే మీ ఇష్టం అని యువతలకు వచ్చి గది తలుపుల దగ్గరకు వేసి, వెళ్తున్నానండి అని గుమ్మం దాకా వచ్చి మళ్ళీ ఏదో గుర్తుకురాగా ఆగిపోయాడు. అతని చర్యల్ని శకుంతల ఆశ్చర్యంగా పరికిస్తోంది. అతను ఆమెకు అభిముఖంగా నడిచి బాగా దగ్గరకు వచ్చి ముఖంలోకి చూస్తూ, మీకు కోపం వచ్చిందా అని అడిగాడు. ఎందుకు? శకుంతల ఆశ్చర్యంతో ప్రశ్నించింది. అయితే మీకు కోపం లేదన్నమాట అని ప్రకాశరావు ఇహ అక్కడ ఆగకుండా వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. శకుంతల రద్దీగా ఉన్న రోడ్డు వంక చూస్తూ అలాగే నిలబడింది. క్రమక్రమంగా ఆమె మనసులో ఏవో ఆలోచనలు చెలరేగుతున్నాయి. ముఖంలో ఏవో వినూత్న భావాలు కదలాడసాగాయి. అమ్మగారు ఈ పిలుపు విని ఎదురుగా చూసింది. ఎవరో చేతిలో ఏవో బట్టలు పట్టుకొని నిలబడి ఉన్నారు. ఎవరు అని అడిగింది. నేను లాండ్రీ వాడినండి, ప్రకాశం గారున్నారా అన్నాడు. లేరు, ఎందుకు అని అడిగింది. వారు బట్టలు ఇస్త్రీకి వేసి చాలా రోజులైంది. ఇన్నాళ్లకు రాకపోతే నేను పట్టుకొచ్చానండి అన్నాడు. చేత్తో బల్లవంక చూపిస్తూ, సరే అక్కడ పెట్టి వెళ్ళు అంది శకుంతల. అలాగే చేసి ఏదో సంశయిస్తూ నిలబడ్డాడు వాడు. ఏమిటి అని అడిగింది. డబ్బులండి అన్నాడు. సరే ఆయన లేరుగా, సాయంత్రం రా అన్నది. వాడు బిక్కుమొహం వేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కాని ఏమనుకుందో శకుంతల వాణ్ణి కేకవేసింది. ఎందుకండి అంటూ వాడు తిరిగి వచ్చాడు. ఎంతివ్వాలేంటి అని అడిగింది. వాడు చెప్పాడు. ఉండు అని ఆమె గబగబా లోపలికి పోయి డబ్బు తెచ్చి వాడి చేతిలో పెట్టింది. వాడు నమస్కారం పెట్టి పోతూ ఉండగా ఆగమని, ఆయన ఇలాగే తరచూ బాకీ పడుతూ ఉంటారా అని అడిగింది. అవునండి అన్నాడతను. ఎందుచేత అని అడిగేసరికి వాడు ఇరకాటంలో పడినట్లు మొహం పెట్టి, ఆయన ఎక్కువ డబ్బు గలవారు కాదు కదండి అన్నాడు. సరే నువ్వు పో అన్నది శకుంతల. వాడు వెళ్ళిపోయాడు. శకుంతల ఆలోచనలో పడింది. ప్రకాశరావు అందరి దగ్గర అప్పులు చేస్తున్నాడా? మళ్ళీ అవన్నీ ఎలా తీరుస్తాడు అని అనుకుంది. ప్రకాశరావుని గురించి ఆమె చాలా తక్కువసార్లు ఆలోచించింది. అతని స్వవిషయాలేమీ ఆమెకు తెలియవు. అతనెప్పుడు ఆమెతో చెప్పలేదు కూడా. అథవా ఎప్పుడైనా అతన్ని గురించి ఆలోచించడానికి ప్రయత్నించినా అతని ప్రవర్తన గురించే గాని అతని పరిస్థితి గురించి కాదు. బిడియంగా మాట్లాడే అతని స్వభావం, లేనిపోనివి ఊహించుకొని బాధపడే అతని వింత ప్రకృతి, వీటిని గురించే ఆమె తలుచుకొని అప్పుడప్పుడు నవ్వుకునేది. కాని ఇదేమిటి, ఇవాళ ఈ విషయం విన్న దగ్గర నుంచి ఆమె మనసంతా దిగులుతో నిండిపోయింది. తను ఇన్నిసార్లు అతనితో మాట్లాడిన నిజ పరిస్థితి స్వంత తెలివితేటలతో గ్రహించుకోలేకపోయింది. ఈ క్షణంలో తన ప్రవర్తనకి తనను తాను దూషించుకుంది కూడా. అతను ఇందాక అన్న మాట తమాషాకే అన్నా అది నిజమే. తనకు తెలియకుండా అతని దగ్గర చాలా రహస్యాలు ఉన్నాయి. ఒకసారి గదిలోకి పోయి అతని వస్తువులన్నీ చూడాలనే వాంఛ ఆమెకెందుకో కలిగింది. లోపలికి పోదామని గదివైపు 2-3 అడుగులు వేసింది కూడా. కాని మళ్ళీ ఏదో గుర్తుకురాగా ఆగిపోయింది. పరాయి వాళ్ల గదికో ఇంటికో వాళ్ళు లేకుండా వెళ్లటం ఏమంత సబబమైన పని కాదు అనుకుంది. ఆమె వెళ్ళలేక గిరుక్కుని తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. 4 రోడ్లు కలిసే ప్రదేశానికి కొంచెం యువతలుగా ఉన్న ఓ పెద్ద ఇంట్లో వరుస వాయి లేకుండా చిన్న చిన్న గదులు చాలా ఉన్నాయి. పూర్వ పద్ధతిలో కట్టబడిన గృహం అవటం చేత ఒక తీరు తెన్ను లేకుండా ఏ గదికా గది విడివిడిగా ఉన్నట్లుంది. అవైనా చాలా శిథిలావస్థలో ఉన్నాయి. చిదంబరం ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉన్నా పూర్వీకులు బాగా ఆర్జించిపోయిన వారు కావడం చేత ఇల్లు లేకుండా తమ వంశం వాళ్ళు బాధపడటం ఇష్టం లేకపోయిందా అన్నట్లు 2-3 పెద్ద పెద్ద కుటుంబాలు జీవించే పరిమాణం గల బ్రహ్మాండమైన కొంపనొకదాన్ని అమర్చి వెళ్లారు. ఆ ఇంటి స్థితిగతులు ఇప్పుడెలా ఉన్నాయి అంటే అది వేరే సంగతి.
ఆ పెద్ద ఇంట్లో ఉన్న చాలా గదుల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పుడు ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో లేవు. అప్పుడప్పుడు దుమ్ము ధూళి కింద రాలుతుండటం కద్దు. ముందున్న గదుల్లో చిదంబరం పేకాట కోసం ఒకటి ప్రత్యేకించబడింది. పిల్లలు చదువుకోవటం కోసం యువతలు మరొకటి. నారాయణకు ఒక గది, మధ్యలో అందం లేని ఒక విశాలమైన హాలు. మిగతా గదులు ఎవరి కోసమూ ప్రత్యేకించబడకపోయినా అవి ఏమాత్రం ఖాళీగా లేవు. అవసరం లేని సామాను, అవసరం ఉన్న సామాను అవన్నీ వాటిల్లో స్థానం ఆక్రమించుకుని కూర్చున్నాయి. పేకాడ గదిలో ఆ వేళ మధ్యాహ్నం 3 గంటల వేళ ఆట జోరుగా సాగిపోతోంది. 2-3 కొత్త మిత్రులు కూడా ఆ రోజే వేంచేశారు. వాళ్ళ రాకతో తన గృహం పావనమైనట్లుగా తలపోశాడు చిదంబరం. మొదట చప్పుడు ప్రారంభమైన ఆట క్రమక్రమంగా మహా ఉధృతంగా సాగిపోయి పసందులో పడి మళ్లీ చప్పగా వచ్చేసరికి అందరికీ కొంత విశ్రాంతి కావాలి అనిపించింది. ఆట ఆపి మౌనంగా కూర్చున్నారు అందరూ. ఇహ మేం వెళ్తామండి అంటూ ఆ కొత్త మిత్రులు లేచారు. చిదంబరం ఆశ్చర్యంగా, అప్పుడేనా? సాయంత్రం దాకా కూర్చోరా అని అడిగాడు. ఊహూ, క్షమించండి, పనులున్నాయి అన్నారు. చిదంబరం చేసేది లేక, సరే మీ ఇష్టం, రేపు వస్తారా అని అడిగాడు. అలాగే అని వాళ్ళు మిగతా వాళ్ళ దగ్గర కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు రామ్మూర్తి గారికి దగ్గర బంధువులు కావటం వల్ల ఆయన కూడా లేచి వాళ్లతో వెళ్ళవలసి వచ్చింది. ఇహ మనం ముగ్గురం మిగిలాం అన్నాడు అవధానులు గారు. నేనివాళ 5 సరే కదలను అన్నాడు గంగాధరం గారు. అదీ మాట అని చిదంబరం అన్నాడు. ఈ ముగ్గురుతో పేకాట 5 గంటల దాకా నిరాటంకంగా గడిచింది. అప్పుడు అబ్బాయి వస్తాడు, స్టేషన్ దాకా వెళ్ళాలి అని అవధానులు గారు హడావిడి పడిపోతూ వెళ్ళిపోయాడు. ఎట్లా అయితేనేం ఇవాళ బాగా గడిచింది అన్నాడు చిదంబరం. గంగాధరం గారు కొట్టాడు. తర్వాత మీరు షర్టు వేసుకుని రండి, కొంత దూరం అట్లా షికారు పోయి వద్దాం అన్నాడు. చిదంబరం లోపలికి పోయి ఆదరాబాదరాగా చొక్కా వేసుకుని కాళ్లకు చెప్పులైనా లేకుండా గబగబా బయటకు వచ్చేశాడు. ఇద్దరూ బయలుదేరారు. దారిలో ఓ దుకాణం దగ్గర ఆగి చుట్టలు ముట్టించుకున్నారు. ఎటు వెళ్దాం అన్నాడు చిదంబరం. ఇటు అన్నాడు గంగాధరం గారు ఒకవైపు దారి చూపిస్తూ. లాకులు దాటి ఇద్దరు కృష్ణానది వైపు నడవసాగారు. చాలా మనోహరమైన సాయంత్రం అది. నదిగాలి ఇద్దరి బట్టతలల మీద ఉన్న కాసిన్ని ఎంట్రుకల్ని గలగలలాడిస్తోంది. కొంత దూరం పోయాక గంగాధరం గారు, ఇవాళ మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు కొంచెం తగ్గి. ఏమిటి? ఈ నూతన ధోరణి చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ప్రశ్నించాడు చిదంబరం. గంగాధరం గారు అన్నారు, చూడండి, ఈ విషయం మీతో చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ ఏది అని చుట్ట పీలుస్తూ ఎప్పటికప్పుడు ఏదో అవాంతరం వచ్చి పడుతూనే ఉంది. చిన్న పిల్లవాడిలా అడుగుతున్నానని అనుకోకండి. నేనంటే మా సాంప్రదాయం అంటే మీకున్న అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. చిదంబరం కొంచెం ఆలోచించి, ఎంత మాట? మీ విషయం, మీ సాంప్రదాయం విషయం ఒకరిని అభిప్రాయం అడగవలసిన అభిప్రాయం కూడానా అన్నాడు. చూడండి, నాంచి అడిగే అలవాట్లు నాకు లేవు. మీ నారాయణకిచ్చి మా అమ్మాయిని పెళ్లి చేయాలనే అభిప్రాయం నాకెప్పటినుంచో ఉంది. మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. చిదంబరం సంతోషిస్తూ, ఉద్దేశం ఏమిటి? నాకు ఇష్టం, అయిష్టం ఈ రెండూ లేవు. అయినా ఇటువంటి విషయాలు మా అమ్మతో మాట్లాడటం మంచిది అన్నాడు. గంగాధరం గారు చనువు తీసుకుని చిదంబరం భుజం మీద చరుస్తూ, చంపారు పోండి. నాకన్నా 1-2 పెద్దే గాని చిన్న అనుకోను. ఈ వయసులో కూడా మీ మాట కన్నా మీ తల్లిగారి మాటకి విలువ ఎక్కువ ఇస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఈ మాటల్ని ఆయన కొంచెం అసహ్యంతో కూడిన ఒక విధమైన అసూయాభావంతో అంటున్నాడని చిదంబరానికి తెలియదు పాపం. నవ్వుతూ, విలువల విషయం అట్లా ఉంచండి, నాకేమీ తెలియదు. నాకసలు అనుభవం తక్కువ. ఆవిడతోనే మాట్లాడితే ఏం పోయింది అన్నాడు. అలాగైతే అలాగే కానిద్దామన్నారు గంగాధరం గారు. గంగాధరం గారు దృఢమైన మనిషి. వయస్సు అయితే పెద్దదిగానే నడకలోనూ నడతలోనూ కూడా యువకుల కంటే పట్టుదం ఆయనలో ఉంది. చిదంబరం అట్లా కాక రోగిష్టి మనిషి. ఎక్కువ ఎండలో గాని ఎక్కువ చలిలో గాని తిరిగితే ఆయన ఆరోగ్యం వెంటనే చెడుతుంది. అందుకనే ఎక్కువ దూరం పోకముందే ఇహ వెనక్కి పోదామా, చలిగా ఉంది అన్నాడు ఆయన. గంగాధరం గారు సమాధానం చెప్పకుండానే వెనక్కి తిరిగాడు. ఊళ్ళోకి వచ్చి చీలిపోవలసిన సమయం వచ్చాక ఆయన చిదంబరాన్ని మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు. చిదంబరం ఇంటికి వచ్చేసరికి కరుచీకటి పడింది. భోజనాలైనాక భార్యతో ఈ విషయం కదపడానికి ఆయన పూనుకున్నారు. చూడసలు నేనేం మాటన్నా ఎవరూ పట్టించుకోరు. ఏది ఏమైనా మీ అందరికన్నా పెద్దవాడినన్న విషయం ఒప్పుకుంటావా అన్నాడు. రాత్రి 9 గంటలకు ఆయన పడుకోబోయే ముందు ధోరణి ఈ విధంగా సాగింది. శారదాంబ కొంత గోడవారగా నిలబడి ఉంది. విశాల నేత్రాలతో భర్త వంక చూస్తూ, చెప్పండి,
మీరేం చెప్పినా వింటాను అంది మధుర కంఠంతో. అలా అన్నావు, బాగుంది. నేను పెద్దవాణ్ణి, నాకు పిల్లా జల్లా ఉన్నారు. వాళ్ళ ముచ్చట్లు అవి చూడాలని నాకు ఉంటుందంటావా ఉండదంటావా అన్నాడు. ఎందుకు ఉండదు? తల్లిదండ్రులైన ప్రతివారికి సహజమేగా అన్నది. చిదంబరం ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెడుతూ, మరైతే నారాయణకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. భర్త మాటల్లో నమ్మకం లేకపోయినా ఆ మాటల్ని విని సంతోష పరవశురాలవుతూ శారదాంబ, అవశ్యం, అలాగే చెయ్యండి అంది. పిల్లను వెతికే భారం కూడా నా మీదే వేసుకున్నాను. నేను కూడా నారాయణుడి సుఖాన్ని కోరుకునేవాణ్ణి. వాడికి ఈడు జోడుగా ఉండే పిల్లను తెచ్చి ముడిపెట్టవలసిన బాధ్యత నా మీదనే ఉంది కదా అన్నాడు. శారదాంబ ఇక మాట్లాడలేదు. చిదంబరం ఆమె ముఖం వంక పరిశీలనగా చూస్తూ, అయితే నువ్వు జానకిని చూశావుగా, ఆమె గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఏ జానకి అని శారదాంబ ఉత్కంఠతతో ప్రశ్నించింది. గంగాధరం గారి కూతురు అన్నాడు. శారదాంబ ఒక్క క్షణం ఊరుకొని, ఆ పిల్ల బాగానే ఉంటుంది అంది. చిదంబరం సంతోషంగా, చూశావా, నేను గనక సెలెక్ట్ చేశానా, ఆ పిల్ల బాగుండకుండా ఉండదు. నేనిదివరలో ఎప్పుడు ఆ అమ్మాయిని చూసినా అనుకునేవాణ్ణి, మహాలక్ష్మిలా ఉంది, మా ఇంటి కోడలైతే బాగుండునోనని. ఆశ్చర్యంగా ఇవాళ గంగాధరం గారు కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు అన్నాడు. మీరేమన్నారు అన్నది శారదాంబ. సంతోషం ఇంకా అధిగమించగా ఆయన, ఏమంటానే పిచ్చిదానా, అమ్మతో నేరుగా మాట్లాడమన్నాను. అన్నట్లు ఈ విషయం అమ్మతో చెప్పడం మర్చిపోయాను. ఏది, ఎక్కడుందామె అని గట్టిగా అమ్మా అని కేక వేశాడు. ఎందుకురా అలా పిలుస్తున్నావు అని లోపలెక్కడి నుంచో వినిపించి వినిపించినట్లుగా అందామె. ఒకసారి ఇట్రా అమ్మా అన్నాడు. మధ్యహాల్లో చాప మీద ఛాయను దగ్గరకు తీసుకొని కథ చెబుతున్న ఆవిడ గారు విసుక్కుంటూ మెల్లిగా లేచి వచ్చి, ఎందుకురా పిలిచావు అని అడిగింది. నుల్చోలేవు, కూర్చో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. కొడుకు ఇలా అనేసరికి నిజంగా ఏదో ముఖ్యమైన సంగతి చెప్పబోతున్నాడని గ్రహించి గుమ్మం మీద కూర్చుంటూ, ఇంక చెప్పు అన్నది. చిదంబరం పెద్ద వ్యవహారకర్తలాగా, గంగాధరం గారి పిల్ల జానకిని గురించి నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. ఎందుకు అని ఆవిడ సాగదీసింది. ఆహా, చెబుదూ అన్నాడు. ఎప్పుడూ ఈ విధంగా మాట్లాడిన కొడుకు ఇవాళ ఇలా మాట్లాడుతున్నాడంటే తగినంత కారణం ఉండకపోదని ఆ వృద్ధురాలు గ్రహించి, హాల్లో నుంచి ఎంతసేపు బామ్మ అని కేకేసిన ఛాయకు, నువ్వు పడుకోవే అని కేకేసి, ఆ జానకి విషయమా, కొంచెం కరుగ్గా ఉండే స్వభావమని నలుగురూ చెప్పుకుంటారు. అందులో నిజానిజాలు తెలియవు సుమా అంది సాలోచనగా. ఆయన వెంటనే అందుకుని, నలుగురు అనుకునే మాటలకు మనకు రుజువు ఏమిటి, లోకులు కాకులు, అంతెందుకు, ఆ పిల్లని చూస్తేనే బోధపడుతోంది. సరే, ఆ విషయం అలా ఉంచు, మనం వాళ్ళతో సంబంధం కలిపితే ఎట్లా ఉంటుంది అన్నాడు. ఎవరు, నారాయణ విషయమా అని ముసలావిడ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కుతూహలంగా ప్రశ్నించింది. అదే అన్నాడు. ఆవిడ తాత్కాలికంగా సంతోషపడినా ఇంట్లోకెల్లా పెద్ద దిక్కు తనే కావటం చేత కొంచెం జాగ్రత్తగా యోచించి, సంబంధాలు కలుపుకోవటం అంటే అంత తేలికైన విషయం కాదురా అబ్బాయి, ఎన్ని పుట్టుపూర్వోత్తరాలు చూస్తే అవుతుంది, దానికంతా జరగవలసిన తతంగం చాలా ఉంది మరి అంది. అవును, అందుకనే ఆ విషయాలు నీ మీదనే వదిలివేస్తున్నానుగా అన్నాడు. ఆవిడ ఆనందంతో, అయితే నేను చెప్పినట్లు నడుచుకుంటారా అంది. ఎందుకు నడుచుకోము, ఈ ఇంటి పెద్దదానివి నువ్వు, నీ మాట వినకపోతే ఇంకెవరి మాట వింటాము అన్నాడు చిదంబరం. అయితే రేపోసారి గంగాధరం గారిని పిలుచుకురా అని తల్లిగారు ఆజ్ఞ ఇచ్చింది. శారదాంబ సందేహంతో, ముందుగా నారాయణ అభిప్రాయం కూడా తెలుసుకుంటే మంచిది కదా అంది. వాడు మటుకు ఎందుకు కాదంటాడు, నారాయణ విషయం నాకు తెలీదా అంది ముసలావిడ. అయినా ఒకసారి కనుక్కుంటే పోయేదేమీ లేదుగా అన్నది. ముసలావిడ కోడలి వంక ఒకసారి చురచురా చూసి, ఓహో, నాకన్నా నీకే ఎక్కువ తెలుసల్లే ఉందే అన్నది. కోడలు జవాబు చెప్పలేదు. సరే అయితే అలాగే కనుక్కోండి అంటూ ఆవిడ అక్కడి నుంచి లేచి జామ్మంటూ లోపలికి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం నారాయణకు కాఫీ అందిస్తూ అంది శారదాంబ, నీతో ఒక విషయం చెప్పాలిరా అని. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. తల్లి కొడుకు ఇద్దరే కూర్చొని ఉన్నారు. ఏమిటమ్మా అని అడిగాడు నారాయణ. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా అని అడిగింది. అతను తల ఎత్తి తల్లి వంక చూస్తూ, ఎందుకమ్మా అని ప్రశ్నించాడు. ఏ ఏడుకా ఏడు పైబడే కొద్దీ పెళ్లి చేసుకునే అవసరం ఎక్కువవుతుందా లేదా? నిన్న మీ నాన్నగారు కూడా అన్నారు, నువ్విష్టపడితే సంబంధాలు చూద్దామని అని చెప్పింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు లేదు అని నారాయణ తప్పించుకోబోయాడు. శారదాంబ పట్టు విడవకుండా, ఆహా, ఇవాళ నువ్వు చెప్పి తీరాలి. నా ముందు నువ్వు మాట దాచుకోలేవని తెలుసు, అందుకనే అడుగుతున్నాను.
ఏమిటి నీ అభ్యంతరం అని అడిగేసింది గబగబా. నారాయణ జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. నాతో చెప్పవా నాయనా అన్నది. ఏం చెప్పమంటావమ్మా? నారాయణ వేసింది నిజంగా చిక్కు ప్రశ్నే. అందుకే శారదాంబ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. కాని తర్వాత సర్దుకొని సూటిగా, ఇప్పుడు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా అని ముక్కుసూటిగా అడిగింది. 1, 2, 3 నిమిషాల దాకా నారాయణ పెదాలు విప్పలేదు. శారదాంబ సందిగ్ధంగా అతని వంక చూస్తూ ఏదో అనుబోయేసరికి అతనే అన్నాడు, నాకు ఇష్టం లేదమ్మా అని. ఏదో అనుబోతున్న ఆవిడ పెదాలు అలాగే నిలిచిపోయాయి. మరుక్షణంలో ముఖం అంతా నల్లగా మారగా తల వంచుకుంది. నువ్వసలు ఈ ప్రశ్న అడగకుండా ఉండవలసిందమ్మా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అమ్మా అన్నాడు నారాయణ కష్టంగా. తల్లి పలకలేదు. నారాయణ ఇంకోసారి పిలిచాడు. లాభం లేకపోయింది. సగం తాగిన కాఫీ గ్లాసును అక్కడే వదిలి కలత చెందిన మనసుతో అతను అక్కడి నుంచి లేచిపోయి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఉదయం లేస్తూనే తల్లి ఈ ప్రసక్తి ఎందుకు తీసుకువచ్చిందో అని అతనికి అర్థం కాలేదు. తగినంత కారణం ఉంటే గాని ఆమె ఏ విషయమూ తనతో అనదు. ఆమె నోటి నుంచి ఈ మాటలు వచ్చాయంటే వెనక కొంత భాగవతం జరిగి ఉండాలి అనుకున్నాడు. కిటికీ దగ్గర ఒక బూచను చేత్తో పట్టుకుని నిలబడి మ్లానవదనంతో విషాదంగా బయటకు చూడసాగాడు. కిటికీలోంచి బయటనున్న వెలుతురు అతని ముఖం మీద కొంత భాగంలో పడుతూ వెలుగు చీకట్లను ఏర్పరుస్తున్నాయి. నారాయణ అనే పిలుపుతో ఏదో ఊహాలోకంలో విహరిస్తున్న నారాయణకు ఈ పిలుపు వెంటనే వినబడలేదు. కాని ఏదో కలలో తనని ఎవరో పిలుస్తున్నట్లు ఊహాలోకంలోనే భావించుకున్నాడు. అదే కంఠస్వరం అదే స్థాయిలో మళ్లీ వచ్చింది. ఈసారి తెలివి తెచ్చుకుని చటుక్కున వెనక్కి తిరిగి కొంచెం ఉలిక్కిపడి ఏమిటమ్మా అన్నాడు. నారాయణ, నిన్ను కని 25 ఏళ్లు ఈ చేత్తో పెంచినా నీ హృదయాన్ని సగం కంటే ఎక్కువ అర్థం చేసుకోలేకపోయాను. దీనికి కారణం నా అంతరంగాన్ని నువ్వు సగంలో సగం కూడా అర్థం చేసుకోలేకపోవడమే కావచ్చు. లేకపోతే కాఫీ తాగటం మధ్యలోనే ఆపి వచ్చేయాల్సిన అవసరం నాకు కనపడదు. వణుకుతున్న కంఠంతో అని కాఫీ గ్లాసు అతనికి అందజేసింది శారదాంబ. అందుకుంటూనే అతని చేయి కంపించింది. దీనవదనంతో ఉన్న తల్లి నేత్రద్వయంలోకి చూస్తూ అమ్మా అన్నాడు గాద్గదికంగా. శారదాంబ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతూ, నా వల్ల ఎవరి మనసు కష్టపడటం నేను సహించలేను. నా కోసం ఒకరు బాధపడటం అంతకన్నా నాకు ఇష్టం లేని విషయం. ఎవరికీ నా వల్ల ఏ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నా సాయశక్తులా ప్రయత్నిస్తుంటాను. ఇదివరలో నేనెలా ప్రవర్తించినా ఇప్పట్లో నా నైజం అదే. నీకు కూడా అదే చెబుతున్నాను నారాయణ. నా కోసం నువ్వేమీ అంటూ ఆ వాక్యం పూర్తి చేయలేక అక్కడి నుంచి త్వరగా 2-3 అడుగులు వేసింది. అమ్మా అన్నాడు నారాయణ. ఆమె హఠాత్తుగా ఆగిపోయింది. వెనుదిరిగి కొడుకు ముఖంలోకి సూటిగా చూసింది. నీ మాట వినలేదే అని బాధపడటం కన్నా ఎందుకు వినలేదో అని కాస్త ఆలోచించమ్మా అన్నాడు. 2 క్షణాలు మౌనంగా గడిచాక మళ్ళీ అతనే, ఇంట్లో ఎవరికి సరిగ్గా ఆలోచించడం చేత కాదన్న సత్యం నేనేనాడో గుర్తించాను. ఒక విషయం అడుగుతాను. మనం రోజులు ఎలా నెట్టుకు వస్తున్నామో నీకు తెలియని విషయమా అమ్మా అన్నాడు. శారదాంబ మాట్లాడకుండా నుంచుంది. మనం ఎలా బతుకుతున్నాం? సంఘంలో మనకున్న స్థితి ఏమిటి? ప్రకాశం మద్రాసులో ఎట్లా చదువుకుంటున్నాడు? రాధ పెళ్లి ఎలా అవుతుంది? ఇవన్నీ నాకేం అక్కర్లేదా? నా పెళ్లి విషయమే ముఖ్యమా అన్నాడు. జవాబు చెప్పలేదు తల్లి. ప్రకాశం డబ్బు లేక అక్కడ ఎంత ఇబ్బంది పడుతుంటాడో నీకేమైనా తెలుసా? తృణమో పనమో మనం పంపిస్తున్నాం. ఇహ ఆ ఆస్కారం కూడా వాడికి లేకుండా చేయాలా? వాడి లా కోర్సు ఎట్లా పూర్తవుతుంది అన్నాడు. ఓ క్షణం ఆగి, వాడి లా పూర్తయ్యే వరకు నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అంతేకాదు, రాధ పెళ్లి అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోను. వయసుతో పాటే పెళ్లి అన్న సూత్రాన్ని నేను అంగీకరించను. జీవితానికి ముఖ్యంగా కావాల్సింది పెళ్లి అని నేను అనుకోను. నన్ను సగం సగం కాకుండా పూర్తిగా అర్థం చేసుకో అమ్మా అంటూ ఇహ అక్కడ ఆగకుండా తల్లిని తప్పుకొని బయటకు వెళ్ళిపోయాడు నారాయణ. ఆశ్చర్యచకితురాలైన ఆమె అలాగే చాలాసేపు నిలబడిపోయింది. ఆమె తెచ్చిన కాఫీ బల్లమీద అలాగే ఉంది. ఒక క్షణం దాని వంక సజల నేత్రాలతో చూసి పమిడ చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ నాయనా అంది రుద్ధ కంఠంతో. ఆ తరువాత కథ ఏ మలుపు తిరుగుతున్నది అనేది రేపటి ధారావాహికలో వినేద్దామండి. ఇంతవరకు విన్న ఈ ధారావాహిక కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ధారావాహిక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు చేసిన ఒక లైక్ వల్ల మన ఛానల్ ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.